తన మీద ఎవడో మాట్లాడితే అతని మీద కేసు పెట్టి లోపలేశారు, అందరూ ఖండించారు కదా. అయినా ఆమె ఆనాడు ఎలక్షన్ ముందు కానీ ఇప్పుడు కానీ ఏమి జరుగుతున్నా మాట్లాడడంలా ఎందుకని? మీ ఒపీనియన్ ఏంటి దీని మీద? ప్యానెల్లో ఉన్న అందరికీ, అలాగే మీకు వెంకటకృష్ణ గారు, ఏబిఎన్ ప్రేక్షకులకు కూడా నా నమస్కారాలు. నమస్తే అమ్మా. భారతీ రెడ్డి గారు స్పందించడం లేదు అంటే, ఇందాక పద్మ గారు ఏదైతే చెప్పారో, అసలు మీరు అడిగారు కదా అసలు ఈ విత్తనం నాటిందే వాళ్ళని, ఆ విత్తనం నాటిందే భారతీ రెడ్డి గారు. కాబట్టి మనము ఇప్పుడు వచ్చేసి ఒకవేళ ఎదుటి వాళ్ళ వైపు చూస్తే 4 వేలు వాళ్ళ వైపే మన వైపే కనపడుతుంది. ఒకవేళ ఎదుటివాడికి చూపిస్తే 4 వేలు మనల్ని చూపిస్తాయి. కాబట్టి ఆవిడ ఏ విధంగా స్పందించినా కానీ ఆవిడకే తగులుతుంది. ఆవిడ నాటిన విత్తనం ఈరోజు వటవృక్షమై ఆవిడ మీదకే వచ్చింది. కానీ చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అసెంబ్లీలో కన్నీళ్లు పెట్టారు, మనందరం చూస్తున్నాం. 74 సంవత్సరాలు వయసున్నటువంటి వ్యక్తి, 4 సార్లు ముఖ్యమంత్రి అయిన వ్యక్తి, దాన్ని కూడా ట్రోల్ చేసినటువంటి విషపు సంస్కృతి కలిగినటువంటి వ్యక్తులు వాళ్ళు. కాబట్టి ఇలాంటి విషయాల మీద వాళ్ళు స్పందించరు. ఇకపోతే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు ఎంతైతే పెయిన్ అనుభవించారో, ఈరోజు భారతీ రెడ్డి మీద పెట్టిన పోస్టుకి మా సొంత పార్టీ కార్యకర్త అని చెప్పి కూడా చూడకుండా ఆయన ఒకటే మాట అన్నాడు, మహిళల జోలికి ఎవరు వచ్చినా అదే వాళ్ళకి ఆఖరి రోజు అవుతుంది అని చెప్పి. కానీ ఇక్కడ మనం గనక తీసుకుంటే కిరణ్ జస్ట్ మాట్లాడాడు, కానీ కిరణ్ అనే వ్యక్తి కార్యకర్త. కానీ వాళ్ళ ఎమ్మెల్యే, వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేతో వీళ్ళు ఇచ్చిన స్క్రిప్టా లేకపోతే ఆయనే మాట్లాడాడా అనేది మనకు అనవసరమైన విషయం. కానీ వాళ్ళ పార్టీ ఎమ్మెల్యే మాట్లాడితే కూడా ఎక్కడే భారతీ రెడ్డి కానీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి కానీ మాట్లాడకుండా, కనీసం ఒక ఖండించడం కూడా లేకుండా, యాక్చువల్గా అయితే సస్పెండ్ చేయాలి. కానీ అది కూడా చేయకుండా సస్పెండ్ చేసి ఇప్పుడు మేమేదైతే కిరణ్ని రిమాండ్ పెట్టామో అలాగా ఆ సెక్షన్స్ వేసి అతన్ని కూడా పెట్టాలి. కానీ అది వాళ్ళు చేశారా? లేదు. ఇంకా చెప్పాలంటే పేర్ని నాని గారు కానివ్వండి, అంబటి రాంబాబు గారు కానివ్వండి, రోజారెడ్డి కానివ్వండి, ఆయన ఎవరు కొడాలి నాని గారు కానివ్వండి, వీళ్ళందరూ కూడా ఇష్టారాజ్యంగా మాట్లాడుతుంటే వాళ్ళకి మంత్రి పదవులు ఇచ్చారు. ఇంటి మీద దాడి చేయడానికి వచ్చిన వాడికి మంత్రి పదవులు ఇచ్చారు. మీరు ప్రోత్సహించారు, మీరు పెంచి వటవృక్షంలాగా తయారు చేశారు. ఈరోజు మీ సొంత చెల్లి, వాస్తవంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ చెల్లి షర్మిల గారిని పసుపు చీర కట్టుకొని వెళ్ళిందని కామెంట్ చేశారు. అసలు తండ్రి చనిపోయిన తర్వాత అన్న చెల్లికి కన్న తండ్రితో సమానం, వదిన కన్న తల్లితో సమానం. అలాంటి రోజు కూడా ఈవిడ తల్లి పాత్ర పోషించాల్సిన రోజు కూడా ఈవిడ ఆ విషయాన్ని కూడా ఖండించాల. అన్నంటే ఎలాగూ మతిపోయే స్థిమితం లేక ఎక్కడెక్కడో మందులు తెచ్చుకుని వాడుతున్నాడు కాబట్టి ఏ మాట పడితే ఆ మాట మాట్లాడేమో, ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి కూడా మాట్లాడాడేమో. కానీ ఈవిడ మైండ్ ఏమైంది? ఈవిడే కదా నడిపిస్తుంది, కన్న కూతురు లెక్కే కదా, 2 ఆడబిడ్డల తల్లి కదా, ఆ రోజు కూడా ఖండించలేదు. అది ఈరోజు ఏదైతే మీరు పెంచి పోషించిన వృక్షం నుండి వీచిన గాలులతో ఎక్కడో అరా కొర తగులుతాయి కదా, అలాగే కిరణ్ మాట్లాడితే కూడా చంద్రబాబు నాయుడు గారు ఇమ్మీడియట్లుగా అక్కడెక్కడున్న సిగ్నల్స్ ట్రేస్ చేసి అతన్ని అరెస్ట్ చేసి సెక్షన్స్ కూడా మీరు చూసున్నారు, ఎటువంటి సెక్షన్లు అనేవి, అతన్ని రిమాండ్ పెట్టినటువంటి వైనం. అది చంద్రబాబు నాయుడు గారికి మహిళల పట్ల ఉన్నటువంటి గౌరవం, మహిళల భద్రత పట్ల ఉన్నటువంటి గౌరవం. ఇకపోతే ఆ రోజు మా భువనమ్మని ఎంత దారుణమైనటువంటి మాటలు మీ ఎమ్మెల్యే మాట్లాడితే మీరు వికటాటహాసాలు చేశారు. మా చంద్రబాబు నాయుడు గారు కన్నీరు పెడితే మీరు వికటాటహాసాలు చేశారు. కానీ కార్యకర్తల గుండెల్లో ఈరోజు కిరణ్ మాట్లాడాడు అంటే కార్యకర్తల గుండెల్లో అది ఆ మంటలు ఇంకా ఆరలేదు. అయినా కూడా మా పార్టీ క్రమశిక్షణతో వాళ్ళందరినీ కంట్రోల్ చేసుకుంటూ మన పార్టీ విధి విధానాలు ఇవి, మనం మహిళల్ని గౌరవించాలి అని చెప్పి మరొకసారి చెప్పటం కాదు, చేసి చూపించారు. అన్నిటికీ మించి ఇప్పుడు కిరణ్ అరెస్ట్ చేశారు. మా కార్యకర్తలందరూ, మా పసుపు కుటుంబం అంతా కూడా మా పార్టీ మీద దాడి చేస్తుంది. దాన్ని కూడా భరిస్తూ వాళ్ళకి సంయమనం పాటించమని చెప్తూ ఇంకొక వైపు సమన్యాయం చేసుకుంటూ వస్తున్నారు చంద్రబాబు నాయుడు గారు. ఇలాంటి సిచ్యువేషన్లోనైనా కనీసం బయటకు వచ్చి ఒక మహిళగా స్పందించమ్మా తల్లి, ఒక మహిళగా రాబోయే ఆయన గనక ఏదన్నా జరిగితే మరి మీరే ముఖ్యమంత్రి అన్నట్లు ఇందాక పద్మ గారు చెప్పారు. నేనైతే ఏమంటానంటే ఇవన్నీ పక్కన పెడితే ఒక మాజీ ముఖ్యమంత్రి భార్యగా ఒక మహిళగా స్పందించి 2 ఆడబిడ్డల తల్లిగా స్పందించు, అది కూడా నీలో నశించిందా అని నేను అడుగుతున్నానండి. రైట్ శిరీష, ఒక్క నిమిషం అమ్మా, ఒకసారి మనం